హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఏం కర్రీయా అని చూస్తున్నారా? ఇంకేం కర్రీ, ఉల్లిపాయ ముక్కలు గుడ్డు అనుకుంటున్నారా? అనుకుంటే పొరపడినట్టే. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, ఫస్ట్ టైం తినడం అండ్ ఫస్ట్ టైం వండటం కూడా. పెద్ద నెత్తళ్ళు గుడ్డు అయితే వండాను, కానీ ఇందులో చిన్న నెత్తళ్ళండి, బాగా చిన్న సైజు నెత్తళ్ళు వచ్చాయి మా ఊరంట. నాకైతే ఒక ఆమె ఇస్తుంది. ఆమె దగ్గర చూశాను. ఏంటమ్మా అంటే, ఇవి గుడ్డు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది తల్లి అన్నది. మనం కూడా వండుదాము అనేసి తీసుకున్నానండి. కాస్త ఉప్పు పసుపు వేసేసుకుని శుభ్రంగా అయితే వాష్ చేసేసుకుని, కాస్త నూనె వేసుకుని ఈ నెత్తళ్ళు అనేది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు వేసుకుని బాగా కలిపేసుకోండి. రొయ్యి పొట్టు అయితే చూశానండి, చిన్న రొయ్యలు అయితే చూశాను. నెత్తళ్ళు కూడా వస్తాయా ఇలాగా అనుకున్నాను. కాస్త సాల్ట్ అనేది వేసేసుకుని బాగా వేయించేసుకోండి. ఉల్లిపాయ కూడా వేగాలి, టమాటా కూడా వేగాలండి. ఈ కర్రీ వండిన తర్వాత మళ్ళీ ఒకసారి తెచ్చిందండి. ఈ కర్రీ తినిన తర్వాత మరి తీసుకోకుండా ఉంటానా? మళ్ళీ ఇంకొకసారి ఒక 50 రూపాయలు అయితే తీసుకుని అట్టే పెట్టుకున్నాను, గోంగూరలు వేసుకుని వండుదామని. అల్లం వెల్లుల్లి, కాస్త కారం, చింతపండు పులుసు వేసేసుకుని గుడ్లకు ఘాట్లు అయితే పెట్టేసుకుని ఈ పులుసులో వేసేసుకోవాలి. ఇగురులా అన్నా వండుకోవచ్చు, కాస్త గ్రేవీలాగన్నా వండుకుంటేనే బాగుంటుందండి. పులుసు అనేది పెద్దగా ఏమంత టేస్ట్ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను, కానీ కూర అయితే ఉందండి, అద్దరహో అన్నట్టుందండి. ఈలోగా మా మావయ్య గారు కుండ బిర్యానీ తెచ్చారు. కుండ బిర్యానీ ఎప్పుడైనా తింటాం, కానీ ఇలాంటి కూరలు తినలేం కదా. అందుకని నేనైతే ఈ కర్రీతోనే తిన్నాను. ఆల్మోస్ట్ అందరూ ఈ కర్రీతోనే తిన్నారండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై